1,72,000 కోట్ల బిజినెస్ అనేది. మిత్రమా, మీలో ఎవరన్నా ఫార్మింగ్ చేస్తున్నా లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫార్మింగ్ చేస్తున్నా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటని రోడ్లపైన పడేస్తున్నారు. మా చుట్టుపక్కల ఏంటంటే టమోటా అనేది ఎక్కువ. మనం గిట్టుబాటు ధర లేనప్పుడు రోడ్లపైన టన్నుల లెక్క టమోటాలను అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నాది ఇది జామ తోట. మీరు జామ తోటలో కూడా నాకు గిట్టుబాటు ధర లేనప్పుడు నేను అలానే వదిలేస్తున్నాను. అవే కాయలు రాలిపోయి చెడిపోతున్నాయి. ఓకే, నాకు ఇలాంటి టైంలో మనం దీన్ని ఎందుకు ప్రాసెసింగ్ చేయలేము, ఏదన్నా ప్రాసెసింగ్ చేసి ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎందుకు పెట్టలేము అని నేను నెట్లో సెర్చ్ చేస్తుండగా నాకు డీహైడ్రేటింగ్ పౌడర్స్ గురించి తెలిసింది అనమాట. అదేంటంటే మనం ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు టమోటా కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ పౌడర్స్ లాగా క్రియేట్ చేసి అమ్మచ్చు అనమాట. ఇది ఓకే, దీని గురించి తెలుసుకున్నాం. ఓకే, మిషనరీస్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాను. బట్ మార్కెట్ ఎలా ఉంది అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఏంటంటే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్కి వరల్డ్ వైడ్గా మార్కెట్ ఎంత ఉందని. అది చూస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటంటే 1,72,000 కోట్ల బిజినెస్ అనేది ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్లో జరుగుతుందన్నమాట. ఏంటి ఓన్లీ అంటే మార్కెట్ అంటే ఇవి అలానే పచ్చిగా అమ్మేది కాదు, డీహైడ్రేటెడ్ పౌడర్స్. ఆ పౌడర్స్ మాత్రమే 1,72,000 కోట్ల బిజినెస్ అనేది జరగడం జరుగుతుంది ఇక్కడ వరల్డ్ వైడ్గా చూసుకుంటే. అరే, మనం పండించే పంట వేస్ట్ చేసుకుంటూ పౌడర్స్ ఎందుకు చేయలేము, మనం ఏదన్నా చేద్దాము దీని గురించి అనేసి మనం జీవా న్యాచురల్స్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. మన చుట్టుపక్కల ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో, అక్కడ గిట్టుబాటు ధర లేదో అక్కడికి వెళ్ళి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కొని వచ్చి ప్రాసెసింగ్ చేసి అమ్మాలని డిసైడ్ అయ్యాను. మనం మిషనరీస్ అయితే ఇంతవరకు ఇంకా తీసుకోలేదు. బట్ ఈ jivaNaturals.com అనే వెబ్సైట్ అయితే మనం తీసుకున్నాము. అండ్ దాన్ని అయితే మనం డిజైనింగ్ చేయిస్తున్నాము. త్వరలో కూడా ఆ వెబ్సైట్ అయిపోతుంది. అండ్ మనకి రాబోయే రోజులలో మనం మిషనరీస్ ఎక్కడ తీసుకుంటున్నాము, అవి ప్రైజెస్ ఎంత పడినాయి, అండ్ మనం సరుకు అనేది ఎక్కడ తీసుకుంటున్నాము, అది ఎలా ప్రాసెస్ చేస్తున్నాము, ఇవన్నీ ప్రతి ఒక్కటి అనేది వీడియో రూపంలో పొందుపరచడం జరుగుతుంది. సో మీ యొక్క సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. జీవా న్యాచురల్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మిత్రమా.